Please help me welcome Universal Crown Director Madha Agesh and Renuka. Good morning! Are you excited? Woo! Now, madam, matter. Good morning. Good morning, leaders. Myself, Renuka Agesh from Nalgonda. నా జీవితంలో ఇలాంటి రికగ్నిషన్ జరుగుతుందని నేను ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించలేదు లీడర్స్. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నది. మమ్మల్ని మేము విలేజ్లో ఉండేటోళ్ళం, విలేజ్ పీపుల్స్ నుండి ఇప్పుడు సెలబ్రిటీస్ కపుల్స్గా చేసిన మా గ్రేట్ అప్లయన్స్ అందరికీ, మా గ్రేట్ డౌన్లర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. నాకు ఒక బిజినెస్ చేయాలనే కోరిక ఉండేది, కానీ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. కానీ మాకు 3 ఆడపడుచులు ఉండేది. నా మ్యారేజ్ అయినాక తెలిసింది మాకు అప్పులు ఉన్నాయని. కానీ మా జీవితం మొత్తం అప్పులు తీర్చడానికి అనిపించేది నాకు. కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్ అందరికీ. నేను ఫస్ట్లో మా సార్ బిజినెస్ స్టార్ట్ చేసిండు, నేను నమ్మలేదు. ఫస్ట్ టైం మేము గోల్డ్ డైరెక్టర్లో ఉన్నప్పుడు నల్గొండలో ఫిజికల్ మీటింగ్కి అటెండ్ అయినా. ఆ రోజు రికగ్నిషన్ చేసిరు మాకు. నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు నేను మా గ్రేట్ అప్లైన్ గీతా మేడం, సంధ్యా మేడం మాటలకి ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ చేయాలని అనుకున్నా. కానీ నేను ఇంటికి వెళ్ళి ఆలోచించిన నా వల్ల అవుతుందా అని. చాలాసేపు ఆలోచించిన. సరే చేసేది ఏముంది అని స్టేటస్ పెట్టినా అంతే. 2-3 వీక్స్ పెట్టినాక రిప్లై ఇచ్చిర్రు. 2-3 వీక్స్ అయినాక రిప్లై ఇస్తే వాళ్ళకి వెళ్ళి డెమోస్ చెప్పినాం, డెమో ప్లాన్ చెప్పినాం అంతే. దాంతోపాటు నా జీవితంతో పాటు చాలామంది జీవితాలు మారుతున్నాయి. డెమోస్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా చాలామంది హేళన చేసేవాళ్ళు. ఇప్పుడు మేము గ్రేట్ వెస్ట్ విన్నింగ్ టీమ్ ద్వారా ఒక కార్ తీసుకున్నాము. అప్పుడు మేము ఊళ్ళోకి వెళ్ళినప్పుడు సబ్బులు పేస్ట్లు అమ్ముకునే వాళ్ళు వచ్చేవారు అనేది. కానీ ఇప్పుడు కార్లో వస్తుంటే అగేష్ సార్ వస్తున్నాడు, వెస్ట్ కార్ వస్తున్నది అని ఊళ్ళో వాళ్ళంతా అంటున్నారు. అంటే మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా హేళన చేసిన వాళ్ళు అందరూ వస్తారు లీడర్స్. ఫస్ట్ మనం సక్సెస్ కావాలి, ఎవరి మాట కూడా వినొద్దు. ఇక్కడ మనం ఒక జాబ్ చేయాలంటే 20 నుండి 25 ఇయర్స్ వరకు చదువుతాం. ఇక్కడ మనం 6 months to ఒక 2 years కనుక అప్లై చేయబట్టుకుంటే సక్సెస్ అవుతాం. మీరు బిజినెస్ స్టార్ట్ చేసి వితిన్ 13 months అవుతుంది. 13 monthsలో మేము యూసీడీ అయినాము, ఒక కార్ తీసుకున్నాం, హౌస్ ఫండ్ కూడా అచీవ్ అయినాం. లాస్ట్ మంత్ చెక్ వచ్చేసి 2,15,000 వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్కి. Good morning. Good morning, leaders from Nalgonda. Good morning. నా పేరు వచ్చేసి అగేష్. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసేదండి, కూరగాయలు పండించేదనమాట. ఈ యొక్క బిజినెస్ అనేది ఒక 1.5 year క్రితం నాకు వచ్చింది. ఫస్ట్ మన అగ్రికల్చర్ ప్రొడక్ట్ యూజ్ చేసిన మంచి రిజల్ట్ ఉండడంతో ఒక 5-6 నెలల తర్వాత వాడిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాము. మేము స్టార్ట్ చేసిన మంత్ థాయిలాండ్ ట్రిప్ ఉండే. థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అయినాము. థాయిలాండ్ ట్రిప్ అచీవ్ అయినాక ప్రైవేట్ జాబ్ చేసేది ఒక 5 సంవత్సరాలు చేస్తున్నా. 5 సంవత్సరాలు చేస్తుంటే అందులో ఇన్కమ్ నాకు 18,000 రూపాయలు ఇచ్చిర్రు. ఈ థాయిలాండ్ అచీవ్ అయినప్పుడు నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేసినాక 18,000 రూపాయలు వచ్చింది. 1 నెలలో 18 వచ్చింది. ఒక 5-6 నెలల తర్వాత
జాబ్ బంద్ చేయడం జరిగింది. 33,000 వచ్చిన తర్వాత జాబ్ బంద్ చేసినాం. జాబ్ బంద్ చేసినాక అందరూ అనుకున్నారు ఈ బిజినెస్ ఉంటుందో పోద్దో, జాబ్ బంద్ చేసిరని. తర్వాత జాబ్ బంద్ చేసినాక రెట్టింపు అవుతుంది బిజినెస్. జాబ్ బంద్ చేసినాక 33,000 వచ్చినాక ఎవరు నమ్మలే, ఇంటూ వాళ్ళు నమ్మలే, మా మేడం కూడా నమ్మలే. 33,000 వచ్చినాక మా మేడం వచ్చింది బిజినెస్కి వచ్చినాక నా బిజినెస్ అనేది ఇద్దరం కలిసి చేసినాం. వండర్ఫుల్ అయింది, డబుల్ అయింది బిజినెస్. ఇద్దరం కలిసి చేసుకుంటే డబుల్ అయింది. అలానే ఇదే బిజినెస్ ద్వారా థాయిలాండ్ పోయినాము, గోవా పోయినాము. తర్వాత మంచి 12 లక్షలు పెట్టి కారు తీసుకున్నాము. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయినప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 89,000 ఉండే. ఇప్పుడు నా ఇన్కమ్ యూసీ డైరెక్ట్ అయినాము. స్టార్లలోనే తీసుకున్నాము కారు. 2 నెలల్లోనే యూసీడీ కంప్లీట్ చేసిన 2,15,000 రూపాయలు వచ్చింది. అంటే ఎట్లా పెరిగిందంటే ఫస్ట్ కారు తీసుకున్నాక నన్ను అసలు నిద్రపోనీలే ఒక్కొక్కరిగా. ఎట్లా చేయాలి చెప్పు బిజినెస్, ఎలా చేయాలి? నాకు తెలిసిన వాళ్ళు చుట్టాలు అందరు ఫోన్ చేసిరుగా. ఫోన్ చేసి ఎలా చేయాలి బిజినెస్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. 2 నెలల యూసిడ్ అయింది. మీకు అర్థమైంది ఏంటంటే మన సక్సెస్ చూసి 100 మంది వస్తారు. ఫస్ట్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు దీన్ని గట్టిగా పట్టుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ కావుతాం లీడర్స్. ఖచ్చితంగా నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తే 5 సంవత్సరాలకి 1 నెలలో 18,000 రూపాయలు ఇస్తే ఇందులో 2,15,000 రూపాయలు ఒక సంవత్సరం ఇన్కమ్ ఒకటే నెలలో వచ్చింది నాకు ఇక్కడ. ఒక్కసారి ఆలోచించండి మీరు, ఒక్కసారి ఆలోచించండి. జాబ్ చేస్తే తిండికి బట్టకి తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒక 2 సంవత్సరాలు వెస్టీజ్లో వర్క్ చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రీమ్ అనేది నెరవేరుతుంది. నేను వచ్చే గోగ్రామ్లోగా డిఈసిడి కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ రికగ్నిషన్ చూసినాక నాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ, విష్ వెల్. इनका ट्रांसलेशन कर दें. ये गांव से बिलोंग करते हैं और कभी ये खेती का भी काम करते थे, सब्जी भी उगाते थे और छोटा सा जॉब था. और वेस्टीज और विनिंग टीम में जुड़ने के बाद इन्होंने बहुत हार्डवर्क किया. लोग इनकी बात को विश्वास नहीं करते थे, लेकिन जब ये 30,000 का चेक इनका आया तब थोड़ा थोड़ा बिजनेस आना शुरू हो गया. और जब इन्होंने कार लिया तो कार लेने के बाद ये बैठे नहीं, बहुत हार्डवर्क किया और आज इनका इनकम 2,15,000 से ज़्यादा का हो चुका है. सो ये सब कुल मिला के ये 13 महीने में हुआ है. तो वेस्टीज और विनिंग टीम में ये पॉसिबल है, ये आपको बता रहे. थैंक यू.